వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ సోషల్ మీడియాలో వంగలపూడి అనితని ఏదో అన్నాడని చెప్పేసి దళిత సంఘాల వాళ్ళు తిప్పుతున్నారు. నాకు ఒక అతను మెసేజ్ పెట్టాడు, ఏమని, నువ్వు నిజంగా దళిత సమాజానికి నిజంగా దళిత సమాజానికి నువ్వు మాట్లాడేవాడు అయితే దళితుల కోసం రోజు మాట్లాడతావు కదా, వంగలపూడి అనితని మేకప్ వేసుకుంది అని చెప్పి ఒక కిలో మేకప్ పడిద్ది అని చెప్పి ఏం పేరంటే గుడివాడ అమర్నాథ్ చెప్పాడు, దాని గురించి నువ్వు ఖండించవా అంటే ఎవరైనా ఖండిస్తారు దాన్ని. దళిత మహిళే కదా, ఏ మహిళ అయినా సరే మహిళల యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడితే నేను స్టార్టింగ్ నుంచి కూడా వ్యతిరేకం. గతంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి 3 భార్యలు అది ఇది ఉంటే నేను అప్పుడు కూడా దాని మీద అస్సలు నేను నా కామెంట్ కూడా చేయలే నేను. ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భార్యల మీద. అంతా పర్సనల్ అండి, వ్యక్తి యొక్క పర్సనల్. మనం ఓన్లీ ఫిలాసఫీల గురించి, స్కీముల గురించి, మన ఫండమెంటల్ హక్కుల గురించి, జీవితాల గురించి, బ్యూరోక్రాటిక్ ఇష్యూస్ గురించి, పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం. కానీ పర్సనల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఎఫ్ఐఆర్ ఉంది, వాళ్ళకి అంతమంది భార్యలు, ఇంతమంది భార్యలు, మేకప్ వేసుకొని వస్తుందా, బట్టలు వేసుకొని వస్తుందా, ఇవన్నీ మనకు అనవసరం కదా. సరే, గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మేకప్ గురించి మాట్లాడడం, మహిళల గురించి మేకప్ గురించి మాట్లాడడం తప్పే. ఖండించానా? నువ్వు ఖండించమంటే 100% ఖండిస్తాను నేను, ఓకే. బట్ ఇక్కడ దళిత మహిళ కాబట్టి అని అంటే అతను బేసికల్గా అతను దళిత మహిళని అనలేదు, మహిళని అని అన్నాడు. మహిళా ఇష్యూ ఇది, ఫెమినిజానికి సంబంధించిన ఇష్యూ కాదు, దళితిజానికి సంబంధించిన ఇష్యూ కాదు. బట్ ఆఫ్ కోర్స్ షీఈ్ దళిత ఉమెన్ కాబట్టి, నా దళిత మహిళను కాబట్టి మీరు నన్ను ఇట్లా అన్నారు అని అంది. షీ హ్యాస్ దట్ రైట్. ఎందుకు అట్రాసిటీ ఏమంటారు, ఒక దళిత మహిళలు కానీ దళితులు కానీ కులం పెట్టి దూషించినప్పటికీ, కులం పేరు వాడనప్పటికీ కూడా, వెన్ యూ నో దట్ దే బిలాంగ్ టు ది సోన్స్ ఆఫ్ క్యాస్ట్ అయినా సరే కామెంట్ చేశారు అని అంటే అది క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందకి వచ్చింది 100%. నేను ఐ అపోజ్ దిస్ కోర్టు జడ్జిమెంట్స్. రీసెంట్ కోర్టు జడ్జిమెంట్ కులం పెట్టి దూషిస్తేనే ఎస్సీ ఎస్టీ పెట్టాలి అని ఉంది, కులం పెట్టి దూషిస్తేనే ఎస్సీ ఎస్టీ పెట్టాలని ఉంది. అది కూడా నలుగురు మధ్య తిడితేనే ఎస్టీ, ఇట్లాంటి కేసులు జడ్జిమెంట్లు ఇచ్చారు రీసెంట్గా. నేను వీటన్నిటిని వ్యతిరేకిస్తాను, ఆ జడ్జిమెంట్లు వ్యతిరేకించాను. ఎందుకంటే వెన్ యూ నో దట్ సమ్వన్ బిలాంగ్స్ టు ది సోన్స్ ఆఫ్ క్యాస్ట్, యు నో దట్ దే ఆర్ మైనారిటీ. ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్ చట్టాలు, ఆడవాళ్ళకి రక్షణ చట్టం ఉంది కదా, ఆడవాళ్ళకి రక్షణ చట్టం ఉంది. నీకెవరో నిన్ను తిట్టారని చెప్పారు, నువ్వు కోపంగా వెళ్ళావు, ఎవరో నన్ను తిట్టింది అంత తెలుస్తాను పోగానే అక్కడ పోయేసరికి మహిళ ఉందనుకోండి, నువ్వు వెనక్కి తగ్గాలి. ఎందుకు? మగవాడి మీద దూకినట్టు మహిళ మీద దూకితే మహిళలకు హక్కుల రక్షణ చట్టాలు ఉన్నాయి, ఎందుకంటే దే ఆర్ వీకర్ సెక్షన్స్, ఓకే. ఏమంటే మహిళ అయితేమి మగవాళ్ళు అయితేమి తిట్టారు కదా, నేను వెళ్ళి కొడతానంటే ఆడవాళ్ళని కొట్టకూడదు. ఆడవాళ్ళని కొడితే వాళ్ళకి మహిళలకు సపరేట్ చట్టాలు ఉన్నాయి. మగవాడి మీద నువ్వు దూకొచ్చి కలపడవచ్చు, ఆడవాళ్ళ మీద దూకితే చట్టాలు వస్తాయి. అలాగే వెన్ యూ నో దట్ దే సమ్మన్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ వీ షుడ్ స్పీక్ వెరీ కాషియస్లీ, షుడ్ స్పీక్ బికాస్ దే హ్యావ్ సపరేట్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది సపరేట్ యాక్ట్ ఉంది వాళ్ళకి. కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు మరి వంగలపూడి అనిత మీద ఇట్లా అన్నారు అని అంటే అది పొలిటికల్గా వంగలపూడి అనిత గారు వైసీపీ వాళ్ళని చాలా మాటలు అన్నారు, ఓకే. జగన్మోహన్ రెడ్డిని అయితే ఆర్ఐని కూడా అంది, ఓకే. సో ఇదంతా పొలిటికల్ ఆరోపణలు, ఇవన్నీ పొలిటికల్ ఆరోపణలు నన్ను స్పందించమంటే ఉమెన్ ఆస్పెక్ట్లో నేను 100% ఖండిస్తాను. అది అతను ముఖం మీద ఫేసు, మేకప్, బాడీ షేమింగ్ ఇదంతా చేయకూడదు. దళిత ఆస్పెక్ట్లో 100% షీ హ్యాస్ రైట్ టు యూజ్ అవర్ కార్డ్ అని మనం అనకూడదు, అది ఫండమెంటల్ రైట్ దట్ షీ ఈజ్ దళిత ఉమెన్. బట్ ఇది ప్యూర్లీ పొలిటికల్ కామెంట్గానే మనం చూడాలి. వాట్ ఎవర్, ఐ డీప్లీ కండెమ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఆఫ్ ఏమంటారు వంగలపూడి అనిత గారికి సంబంధించి.